ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్। ఈ వీడియోలో ట్రెండింగ్ లో ఉన్న ఈ డిజైనర్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి। దాని కోసం లైనింగ్ ని అయితే ఇలా డబుల్ ఫోల్డింగ్ చేస్తున్నానండి। నేను ఒక హ్యాండ్ అయితే చూపిస్తున్నాను। ఇలా ఫోల్డ్ చేసుకున్నాక హైట్ అయితే మెజర్ చేసుకోవాలి। హ్యాండ్ హైట్ వచ్చి 5 ఇంచెస్, ఖర్చులతో కలిపి 6 ఇంచెస్ కి అయితే మార్కింగ్ చేసుకున్నాను। అలాగే హ్యాండ్ లూస్ వచ్చి 5.5 ఇంచెస్ అండి। సేమ్ అదే 6 ఇంచెస్ ని మార్క్ చేసుకొని చంక డౌన్ కోసం 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి। ఇప్పుడు చంక లూస్ వచ్చి 7 ఇంచెస్, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రాగా క్లాత్ అయితే తీసుకుంటున్నానండి। ఇలా మార్క్ చేసిన వాటిని ఇలా డ్రా చేసుకోవాలి। ఇలా డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలండి। ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే మనము లోత్ తీసుకోవాలండి। ఇలా ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ సైడ్ లోత్ అయితే తీసుకోవాలండి। ఇలా లోతు తీసుకున్న వైపు ఒక టక్స్ ఇచ్చుకోవాలి, అలాగే మిడిల్లో కూడా ఒక టక్స్ ఇచ్చుకోవాలి। ఇప్పుడు మెయిన్ పీస్ని కూడా కట్ చేసుకున్నానండి। ఇప్పుడు డిజైన్ కోసం 9 ఇంచెస్ పొడవు 9 ఇంచెస్ వెడల్పు ఉన్న ఒక క్లాత్, అలాగే 8 ఇంచెస్ పొడవు 8 ఇంచెస్ వెడల్పు ఉన్న క్లాత్, 7 ఇంచెస్ పొడవు 7 ఇంచెస్ వెడల్పు ఉన్న క్లాత్, అలాగే 6 ఇంచెస్ పొడవు 6 ఇంచెస్ వెడల్పు ఉన్న క్లాత్లు అయితే తీసుకున్నాను। ఇప్పుడు మెయిన్ పీస్ రైట్ సైడ్ ఇలా లైనింగ్ పెట్టి ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఒక కుట్టు వేసుకుంటూ రావాలండి। ఇప్పుడు లైనింగ్ ని ఇలా ఓపెన్ చేసి లైనింగ్ పైన పై కుట్టు వేసుకోవాలి। ఇప్పుడు లైనింగ్ ని వెనక్కి తిప్పించి మెయిన్ పీస్ రైట్ సైడ్ ఇలా పై కుట్టు అనేది వేసుకోవాలండి। ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వెనక్కి తిప్పి మెయిన్ పీస్ కి లైనింగ్ ని జాయింట్ చేసుకోవాలండి। ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలి। ఇప్పుడు హ్యాండ్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేయాలండి। మిడిల్లోకి ఫోల్డ్ చేసి మిడిల్లో ఇలా మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు డిజైన్ స్టిచ్ చేసుకోవడానికి తీసుకున్న 9 ఇంచెస్ ఉన్న క్లాత్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోవాలండి। ఇప్పుడు 8 ఇంచెస్ వెడల్పు ఉన్న ఈ క్లాత్ను కూడా ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి। 7 ఇంచెస్ ఉన్న క్లాత్ను కూడా ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి। 6 ఇంచెస్ ఉన్న క్లాత్ను కూడా సేమ్ అదేలాగా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి। ఇలా 4 పీసులు కుట్టుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న హ్యాండ్ పైన మిడిల్లో పెట్టి ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలండి। 4 పీసులు కూడా ఇవి కదలకుండా ఉండడానికి ఇలా సేఫ్టీ పిన్స్ అనేటివి పెట్టుకోవాలండి। నేను రెండు పీసులు కలిపి ఒక్కొక్క నీడిల్ అయితే గుచ్చుతున్నాను। మీకు ఒక్కొక్క దానికి కావాలంటే కూడా గుచ్చుకొని కుట్టుకోవచ్చండి। ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత మిడిల్లో ఒక స్టిచ్ వేసుకోవాలండి। ఇలా వేసుకున్న తర్వాత వెనక వైపు తిప్పి వీటన్నిటిని కూడా హ్యాండ్కి జాయింట్ చేసుకోవాలి। ఇప్పుడు ఆ పిన్స్ అన్నీ కూడా తీసేయాలండి। ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి। ఇలా కుట్టుకున్న ఈ హ్యాండ్కి ఇంకొంచెం అందంగా ఉండడానికి కింది వైపు లేస్ అయితే కుడుతున్నానండి। మీ ఇష్టం, నీకు ఏ లేస్ కావాలో ఆ లేస్ అయితే కుట్టుకోవచ్చు। లేస్కి ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి। ఇప్పుడు ఇలా ఒక 4 పూసలు అయితే తీసుకొని ఆ డిజైన్లో పెట్టి కుట్టుకోవాలండి। ఆ కార్నర్స్ దగ్గర ఈ హ్యాండ్ డిజైను బ్లౌజ్కి కానీ అలాగే లెహంగాస్కి, లాంగ్ ఫ్రాక్స్కి దేనికైనా సెట్ అవుతుంది। ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉందండి హ్యాండ్,
చాలా అందంగా ఉంది కుట్టిన తర్వాత. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలా 4 పూసలు కుట్టుకున్నాక వెనక్కి తిప్పి ఇలా ముడైతే వేసుకోవాలండి. చూడండి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి చాలా అందంగా ఉందండి. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.